ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీశైల పాదయాత్ర మొదలుపెట్టామండి. ఈసారి బ్రహ్మోత్సవాలకు 10 రోజులు ముందుగానే బయలుదేరామండి. మేము మొదట బయలుదేరి చెక్పోస్ట్ దగ్గర చేరుకున్నాము. కానీ ఫారెస్ట్ అధికారులు మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడి నుంచి వెళ్ళడానికి. వెంకటాపురం నుంచి వెళ్ళమని చెప్పారు. కానీ తిరిగి మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళలేక ఆ శివయ్యను ప్రార్థించాము. మాకు శివయ్యన ఒక చిన్న శివమాల వేసుకున్న స్వామి మాదిరిగా ఎదురొచ్చి ఇక్కడ నుండి మీరు వెళ్ళడానికి దగ్గర దావ చూపిస్తానని పిలుచుకుని వచ్చి దారి చూపించాడండి. మా మనసు చాలా సంతోషంతో పులకరించిపోయింది. ఆ తర్వాత ఇంత దట్టమైన అడవిలో కనీసం చేతికర్రైనా కావాలని అనుకునేసరికి కేవలం మా కోసం అన్నట్లు 2 చేతికర్రలను తయారు చేసి ఉంచి దారి పక్కనే మాకు కనపడ్డాయండి. మా సంతోషానికి అవధులు లేవండి. శివయ్యనే సాక్షాత్తు ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనము. ఓం నమ శివాయ అంటూ నడక సాగించామండి. అక్కడ నుంచి మేము నాగులోటి వీరభద్ర స్వామి దేవాలయానికి చేరుకున్నామండి. ఇక్కడ చూడండి, కాసేపు అందరం కలిసి సేద తిడుతున్నాము. ఇక్కడ పాదచారులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నడక మొదలుపెట్టాము. దారి వెంట ఏవీ లేవండి. తినే పదార్థాలు ఏవైనా కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిందే. కనీసం అంటే నీటి సౌకర్యం కూడా లేదు తాగేదానికి. ఎవరైనా వచ్చేవాళ్ళు, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఈ అరేంజ్ చేసుకొని చూసుకుంటే మంచిది. ఇబ్బంది పడకుండా చూసుకోండి. అక్కడ నుంచి మేము దామర్లకుంట మీదుగా సాయంకాలానికి పెచ్చరుకు చేరుకున్నామండి. ఈ చేరుకునే ముందే ఇక్కడ వచ్చేసి మంచినీళ్ళ బావి ఒకటి, స్నానాల బావి అని ఒకటి 2 ఉన్నాయండి. ఇక్కడ నంద్యాల వాళ్ళు బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడ భోజన వసతి కల్పిస్తారండి. ఇప్పుడు ముందే వచ్చాం కనుక ఇక్కడ ఏం లేవు ప్రజెంట్. ఇక్కడ మేము మా బృందంతో పాటు వచ్చి అక్కడ నీళ్ళు వాటర్ బాటిల్ నింపుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతామండి. ఇక్కడ నుంచి మెట్ల మార్గం కూడా పైకి ఎక్కాలి. కానీ జాగ్రత్త, చాలా రిస్క్తో కూడినదండి. ఇక్కడ చిన్నగా స్లిప్ అయినా కానీ కింద పడే అవకాశం ఉంటుంది. అందుకోసం జాగ్రత్తగా నడవండి. కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మరీ నడవండి. ఆ తర్వాత మేము సాయంత్రం 7 గంటలకల్లా పెచ్చరువు చేరుకున్నామండి. అక్కడ మేము తీసుకుపోయిన పదార్థాలు భోజనం తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ అక్కడ నుండి రాత్రి 12:30కు బయలుదేరామండి శ్రీశైలానికి. మాతో పాటు అక్కడ కొద్దిమంది భక్తులు కూడా విశ్రమించినారు. వాళ్ళు కూడా మాతో పాటు బయలుదేరారండి. మేము అక్కడ నుండి 5 గంటలకు భీమునికొలను చేరుకున్నాము. అక్కడ కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరామండి. కానీ ఎవరు కూడా లేరు చూడండి. భీమునికొలంలో చాలా తక్కువ మంది వచ్చారు. ముందే బ్రహ్మోత్సవాల ముందే బయలుదేరడం వలన ఎవరు కూడా లేరు. అక్కడ నుంచి బయలుదేరి కాసేపటికి అంటే 7:30 గంటలకు మేము మాతో పాటు తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ తీసుకొని అక్కడ కూర్చొని తింటూ ఉన్నామండి. మేము బ్రెడ్ జామ్ తీసుకెళ్ళాము. అది మా బ్యాచ్ అంతా కూర్చొని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు చూడండి. కాసేపు ఆడ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరాము. అక్కడ నుంచి 8:30 గంటలకల్లా మేము కైలాస ద్వారం చేరుకున్నామండి. కైలాస ద్వారం దగ్గర కూడా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుండి సాక్షి గణపతి దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళాము. సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళే దావలో కూడా చాలామంది భక్తులు ఉన్నారండి ఈసారి. అక్కడ మాత్రం పాదచారుల కోసం ఏర్పాటు చేసిన బస్సులు కూడా చాలా బాగున్నాయి. ఇదే అండి సాక్షి గణపతి దేవాలయము. ఇక్కడ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి స్వామివారి దర్శనానికి ధూళి దర్శనం చేసుకున్నామండి. మేము 2 సార్లు స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుండి మేము విడిది చేసిన సత్రాల్లో ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ మరుసటి రోజు అక్కడ నుంచి బయలుదేరామండి. ఈసారి మాకు జరిగిన ఈ యథార్థ సంఘటనలకు మేము మా జన్మలో ఎప్పుడూ మర్చిపోలేమండి. ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ.